తాతుండగా మనం బయటికెళ్ళలేం రాణి. నీ అనుమానం కరెక్ట్ కాకపోవచ్చే సుమిత్ర కూతురా. దయచేసి ఆ ట్యాగ్లైన్ తీసేస్తావా? నాకిలాగే కంఫర్ట్గా ఉంటుంది. ఈ గేమ్ ఫినిషింగ్ లో నీకు దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ ఒకటి ఉంటుంది చూడు రాణి. నువ్వు నా మనవరాలు కాదు అనే కంటే పెద్ద ట్విస్ట్ ఏముందే? అంతకంటే పెద్దదు. ఏంటది? దిగమ్మా. నాకు నిజం తెలిసిపోయిన తర్వాత నా కూతురు నా ఇంటి వాకిట్లో పెట్టబోయే తొలి అడుగిది. రామ్మా. ఏంటే గుండెలు అదిరినట్టుగా అనిపించింది? నాకు సేమ్ ఫీలింగ్ రాణి. నాకేదో భయమేస్తోంది. ముందు మనం తాతని దాటి బయటపడాలి. ఆ ద్వారపాలకుడు ఇప్పట్లో పోడు, మనల్ని కూడా పోనిబడు. తాత లోపలికెళ్తున్నాడు, మనం బయటకెళ్దాం పదా. జోస్ను మీ కన్న కూతురు కాదు. జోస్ను ఈ కూతురు కాదని నిజం జోస్ను కూడా తెలుసు. జోస్ను తన తండ్రిని చంపాలనిపించింది. డాడీ ఏంటి ఏదో నిజం తెలిసిన మనిషి దోషిని చూస్తున్నట్టే చూస్తున్నాడు. అన్ని రకాలుగా అవమానించిన కుటుంబం మీద పారు పగ తీర్చుకోవాలనుకుంది. దొరికిన అవకాశాన్ని వాడుకుంది. ఆ రాత్రి బిడ్డల్ని మార్చేసింది. దీన్ని దేవుడి దగ్గరికి పంపేయి. దశరథ్ ఏంటి నన్ను కొట్టేలా చూస్తున్నాడు? ఏమ్మా, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? ఏం లేదు డాడీ, ఎక్కడికి లేదు. ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, నీతో చిన్న పనుంది. తిని ఏంటి దశరథా? వెళ్ళి ఎర్ర నీళ్లు తీసుకురా. ఎందుకు? దిష్టి తీయడానికి. ఎవరికి? నా కూతురికి. నీ కూతురా? నువ్వు వెళ్ళి త్వరగా తీసుకురా పిన్ని. అలాగే దశరథా. నాన్నా, సుమిత్రా, అందరూ రండి. మావయ్య, మీరెవరు మాట్లాడకండి. జరిగేదాన్ని అలా చూస్తూ ఉండండి. నిజం ఎవరికి చెప్పమని దీపం మీద ఒట్టేశాడు కదా. కానీ మావయ్యని చూస్తుంటే జోస్ను మీద కోపంతో అయినా చెప్పేసేలా ఉన్నాడు. దీపే ఇంటి వారసురాలని దాసు చెప్పేశాడా? నాన్నా, సుమిత్రా. ఏంట్రా, ఏమైంది? ఉదయాన్ని ఎక్కడికెళ్ళావు? ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేశావు? ఓ, మీ చెల్లింటికెళ్ళావా? చెప్తా నాన్నా, నీకు నేను చాలా చెప్పాలి. దిష్టి నీళ్ళెందుకు? దిష్టి తీయడానికి నాన్నా. ఎవరికి? నా కూతురికి, నా అల్లుడికి. అలాగే నా కూతురు కడుపులో పెరుగుతున్న మా అమ్మకి. పిన్ని, ఆ? దీపకి దిష్టిది. దశరథ్కి ఏమైంది? నిజాలు తెలిసాయి పిన్ని. పుట్టిన కూతుర్ని ఇంటి మొహం చూడకుండా దూరం చేసింది నీ చేతులే కదా. అదే చేతులతో హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలి. చూస్తున్నావేంటి పిన్ని? దిష్టిది. ఆ. ఏ పాడుకళ్ళు పడ్డాయో ఏమిటో.
దిష్టిది పిన్ని. ఒక నిమిషం పిన్ని. మళ్ళీ ఏవైంది? ఈ రోజు నాకు గుండెపోటు రావడం ఖాయం. ఏమైంది దశరథ? కూతురికి అల్లుడికి నానమ్మతో దిష్టి తీయించడం కంటే అమ్మతో దిష్టి తీయిస్తే ఇంకా మంచిది కదా. డౌటే లేదో దాసు నిజం చెప్పేశాడు. లేదంటే ఇంత కాన్ఫిడెంట్ గా డాడీ ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు లోపలికి రాగానే దీప గురించి చెప్తాడు. దశరథ్కి మతిపోయినట్టుందా? లేదా నాకు మతిపోవడం వల్ల దశరథ్కి మతిపోయినట్టు అనిపిస్తోందేమో. సుమిత్ర, దిష్టిది. ఒక కన్న కూతుర్ని కన్న తల్లి కంటే ఎవరు గొప్పగా ఆహ్వానించగలరు? సుమిత్ర, దిష్టిది. దయచేసి నువ్వు నన్ను అమ్మాని మాత్రం పిలవద్దు. నేను నీకు శత్రువులు. నువ్వు మొన్నాసనం కోరుకునే మనిషికి నేను చాలా రకాల ఆడవాళ్లను చూశాను, కానీ నీ అంత మోసగత్తెని చూడలేదు. ఎన్ని అవమానాలు పట్టావమ్మా, అవన్నీ ఈ రోజుతో పోయినట్టే. ఇదంతా దశరథ్ ఎందుకు చేస్తున్నట్టు? నిజం తెలిసిపోయింది కాబట్టే చేస్తున్నారు. జ్యోత్స్న, ఆ దిష్టి నీళ్ళు తీసుకెళ్లి ఆ ముఖ మొదల్లోనే పోసిరా. జ్యోత్స్న కాదు నాన్న, ఆ పని పిన్ని చెయ్యాలి. ఎందుకంటే 10 మంది మంచి కోరుకునే పెద్ద మనస్సు, మంచి మనస్సు పిన్నికుంది నాన్నా. నువ్వెప్పుడూ నా మంచి గుర్తిస్తావు దశరథా. అవును పిన్ని, నీ మంచి నేను గుర్తించాను. నీ చేతులు ఎన్నో మంచి పనులు చేశాయి. దీన్ని దేవుడి దగ్గరికి పంపేయ్. ఈ ఇంటి వారసురాలి పేరు మీద గుడిలో అన్నదానం చేశావు కదా. నేనింకా బిడ్డల్ని మర్చిన విషయం తెలిసిపోయిందనుకున్నాను. అయినా తెలిసినా ఏముందిలే, సైదులుగాడు నన్ను మోసం చేశాడు కదా. నీ అసలైన కూతురు జ్యోత్స్నే. నా అసలైన కూతురు దీప. అమ్మా దీప, కుడికాలు ముందు పెట్టరా అమ్మా. అల్లుడు, నువ్వు కూడా. ఇద్దరూ ఒకేసారి అడుగు పెట్టండి. దశరథా, నువ్వు చేసేది చూస్తుంటే ఎలా ఉందంటే, కొత్తగా పెళ్ళైన కూతుర్ని అల్లుడితో సహా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించి మొదటిసారిగా ఇంటికి తీసుకొస్తున్నట్టుంది. నువ్వన్నది నిజమే పిన్ని. వీళ్ళిద్దరి పేరు మీద గుళ్ళో స్వామివారికి అర్చన చేయించాను. ఏంటిది? డాడీ నిజం తెలిసి మాట్లాడుతున్నాడా? నేనే అలా అనుకుంటున్నానా? దాసైతే వీళ్ళని కలిసుండడు. అన్నట్టు పిన్ని, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. గుడిలో దాసు కనిపించాడు. జ్యోత్స్న చెప్పింది నిజమే. దాసు దశరథని కలిసి నిజం చెప్పేశాడు. ఏంటి పిన్ని, దాసు ఏడని అడగవే. దాసేడి? దశరథ, లోపలికొచ్చి కూడా మాట్లాడుకోవచ్చు. పర్యాతో ఆ దిష్టి నీళ్ళు తీసుకొని వెళ్ళు. దీపా, లోపలికి రండమ్మా. డాడీకి దీపే తన సొంత కూతురని దాసు చెప్పేశాడు. అందుకే ఈ హడావిడంతా. నేను ట్రై చెయ్యాలి. ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. అమ్మా జ్యోత్స్న, ఎక్కడికమ్మా? రెస్టారెంట్కి వెళ్దామని. నువ్వెక్కడికి వెళ్ళకూడదమ్మా, నీతో చాలా పనుంది. పిన్ని, నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. నాకేం అర్థం కావటం లేదు, కాని ఏదో జరుగుతోంది. దశరథా, గుళ్ళో దాసు కనిపించాడన్నావు కదా, తర్వాత ఏమైంది? దాసు చెప్తాడులే పిన్ని. ఎప్పుడు? దశరథ, నువ్వు గుడికి ఎప్పుడు వెళ్ళావు? జ్యోత్స్న, నువ్వు రామ్మా. సుమిత్ర పేరు మీద అర్చన చేయించాలని గుడికి వెళ్ళాను నాన్న. చెప్పుంటే మేము వచ్చేవాళ్ళం కదా. మీ నాన్నేంటి ఏదీ పూర్తిగా చెప్పకుండా అని సగం సగం చెప్తాడు. నీకు బానే ఉంది కాని దాసు ఏం చెప్పుంటాడు అని నాకు చాలా భయంగా ఉంది. జ్యోత్స్న, రామ్మా. పిన్ని, ఏమనుకోకపోతే నువ్వు వెళ్ళి స్వీట్స్ తీసుకురా. అన్ని పనులు నాకే, అన్ని టెన్షన్లు నాకే.
పైగా ఏమీ అనుకోవద్దంటాడు. ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు. ఫుడ్ స్వీట్స్ ఎందుకురా? చెప్తాను నాన్న. జ్యోత్స్నా, ఇలా రామ్మా. ఏంటి డాడీ? ఒక్క నిమిషం అమ్మా. దశరథ, స్వీట్స్. పిన్ని, నీ చేతులతో నువ్వే నా కూతురికి స్వీట్ పెట్టు. అలాగే. ఏంటి పిన్ని, నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఆంటీ, అది దీపను కూడా నువ్వు కూతురు అనుకుంటున్నావు కదా. జ్యోత్స్న కూడా నీ కూతురే. నువ్వు కూతురికి పెట్టు అంటే నేను ఇద్దర్లో ఏ కూతురికి పెట్టాలి? నా కూతురికే పెట్టాలి. రాణి, నీకు మ్యాటర్ ఇంకా రివీల్ కాలేదు కదా. దీపే వీళ్ళ అసలు కూతురు. ఇప్పుడు డాడీ ఓపెన్ చేయబోయే ట్విస్ట్ అదే. నీ కొడుకు దాసు నన్ను నిండా ముంచాడు. నీ కూతురికి అంటే కాదు, పేరు చెప్పయ్యా. ఎవరైతే నా భార్య ప్రాణాలు కాపాడుతున్నారో వాళ్లే నా కన్న కూతురు. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చెప్పినా నేను నమ్మను డాడీ. దీపే నీ సొంత కూతురు. కానీ బావ ఎలా శాంపిల్స్ మార్చి డాక్టర్ని మోసం చేయగలిగాడు? ఇవన్నీ పక్కన పెడితే నేనిప్పుడు ఎలా తప్పించుకోవాలి? స్వీట్ పెట్టు పిన్ని. అమ్ము, నువ్వే పెట్టు దశరథ. ఏంటి పిన్ని నువ్వు స్వీట్ పెట్టమంటే ఎవరికి పెట్టాలి అంటావేంటి? ఇటివు, నేను పెడతాను. నా కన్న కూతురికే స్వీట్ పెట్టాలి. తినమ్మా. ఏంటి జ్యోత్స్న అలా చూస్తున్నావు? ఈరోజు ఒక విచిత్రం జరిగింది తెలుసా? సుమిత్ర, ఏంటండి? నీ అనారోగ్యం గురించి, నీకు జరగబోయే ఆపరేషన్ గురించి నాలో కొంత భయం అలాగే ఉండిపోయింది. ఆ భయాన్ని మనసులో పెట్టుకునే నేను గురికి వెళ్ళాను. కానీ దేవుడు నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. నా కళ్ళు తెరిపించాడు. నాకు కళ్యాణికి పుట్టిన కూతురే జ్యోత్స్న. అప్పుడే నాకు విషయం తెలిసింది. ఏంటండి ఇది? నా భార్య ప్రాణాలు కాపాడుకోవడానికి నా కూతురున్నప్పుడు నేనెందుకు భయపడాలి? ఏం జ్యోత్స్నా, నువ్వున్నప్పుడు నేనెందుకు భయపడాలి? చెప్పు జ్యోత్స్నా. అమ్మని కాపాడ్డానికి నేనున్నాను. నువ్వేం భయపడకు నాన్నా అని నీ నోటితో చెప్తే వినాలనిపిస్తుందమ్మా. డాడీకి నిజం తెలిసిందా లేదా? ఏమీ అర్థం కావట్లేదు. తెలిసినట్టు ఉంది, తెలియనిట్టు ఉంది. నేను ఏమని అర్థం చేసుకోవాలి? దాస్ ఎందుకు కలిశాడు? అసలేం చెప్పాడు? చెప్పమ్మా, నీ నోటితో చెప్తే వినాలనుంది. నువ్వేం భయపడకు డాడీ. మమ్మీని కాపాడ్డానికి నేనున్నాను కదా. చూసావా సుమిత్ర, ఈ మాటే నా ధైర్యం, ఈ మాటే నా నమ్మకం. అమ్మా జ్యోత్స్నా, నువ్వు కలకాలం సంతోషంగా ఉండాలి. నా కూతురెప్పుడు సంతోషంతో ఉండాలి. నీ కూతురెప్పుడు సంతోషంగానే ఉంటుంది మావయ్య. అవును, మరి దీపాలెందుకు ప్రత్యేకంగా దిష్టి తీపిచ్చి లోపలికి రమ్మన్నావు? దానికి ఏదైనా కారణం ఉందా? ఉంది నాన్న. గుళ్ళో అర్చన చేయించేటప్పుడు పూజారి గారు చెప్పారు, అమ్మాయికి నరదిష్టి ఎక్కువగా తగులుతుందని. నేను కన్యాదానం చేశాను కాబట్టి దీప కూడా నా కూతురే కదా నాన్న. నేను బాధ్యత తీసుకోవాలి కదా. నిజమే.
దీప బాధ్యతలు మనమే తీసుకోవాలి. దశరథ, ఏంటి పిన్ని? అసలు విషయం చెప్పలేదు. ఏంటది? దాసు గురించి. ఓ అదా. ఆ, దాసు మనింటికే వస్తున్నాడు పిన్ని. 10 నిమిషాల్లో ఇక్కడుంటాడు. ఇప్పటికే బయలుదేరుంటాడు. కార్తీక్, మీరు వెళ్ళండిరా. ఈసారి ప్రశాంతంగా ఉండండి. నేను చాలా ఆనందంగా ఉన్నాను. సుమిత్ర, నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆ దేవుడు నాకు అంతులేని సంతోషాన్ని ఈరోజు వరంగా ఇచ్చాడు. నేనిక ఎప్పుడు ఇలాగే ఉంటాను. దీపా, దాస్ ఇక్కడికి వస్తే ఏంటి నా పరిస్థితి? థ్యాంక్స్ బావా. నేను మీ కూతుర్నేనని మా అమ్మకు గాని మా నాన్నకు గాని ఎప్పటికీ చెప్పుకోలేనేమో అనుకున్నాను. ఎదురు చూడని అదృష్టం ఎదురుగా వచ్చినట్టు ఈ రోజు నిజం తెలిసిపోయింది. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియడం లేదు బావా. దీప నీ కూతురు అనగానే మా నాన్న కళ్ళల్లో ఒక మెరుపు చూశాను. మొదట ఆశ్చర్యం, 2 ఆనందం, 3 అద్భుతం. ఆ గుడిలో ఆ గంటల శబ్దాల మధ్య నాన్నని నన్ను చూస్తున్నప్పుడు ఆయనకి నేను కూతురులా కనిపించానేమో గాని నాకు మాత్రం మా నాన్న దేవుళ్ళ కనిపించాడు బావా. దీపాల వెలుగులో నాన్న కళ్ళల్లో వెలుగుతూ కన్నీళ్లు కూడా ముత్యాల్లా మెరిశాయి. ఇదంతా నాకు రాత్రి చెప్పుండొచ్చు కదా బావా. చెప్తే సర్ప్రైజ్ ఏమని మారతలా. ఇప్పుడు చూడు నువ్వెంత ఆనందపడుతున్నావో. అదే నేను రాత్రే చెప్పాననుకో, ఏం జరుగుతుందోనని భయపడేదాన్ని. ఈ మాట నిజమే బాబా. కానీ మా నాన్న మాత్రం భలే ఆనందపడుతున్నాడు. ఇంత ఆనందంలో కూడా నాకున్న భయం ఏంటంటే దీపే నా కూతురని ఎక్కడ చెప్పేస్తారో అనిపించింది. మీ మీద ఒట్టేశాడు కదా, మళ్ళీ మనం చెప్పమనేంత వరకు మావయ్య ఎవరికి చెప్పడు. కన్న తల్లి ప్రాణం కోసం కడుపులోని ప్రాణాన్ని వదులుకోవాలి. అంతా బానే ఉంది బాబా. మరి నాన్నకి మన విషయం తెలిస్తే? ఎందుకు తెలీదు? ఇప్పుడు మనం చెప్పకపోయినా రేపు ఆపరేషన్ చేసేటప్పుడైనా డాక్టర్ చెప్తుంది కదా. తెలియకూడదు బాబా. తెలిస్తే నాన్న ఈ ఆపరేషన్ ఒప్పుకోరు. తల్లిదండ్రులుగా మనమే మానసికంగా సిద్ధమైనప్పుడు మావయ్య మాత్రం ఏం చేయగలరు? ఒకవేళ మావయ్య వద్దంటే అతన్ని ఎలా కాపాడతాడు? వేరే దారేమైనా ఉందా?